టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకృష్ణరావును కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు దర్యాప్తు అధికారులు. వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక విషయాలు బయటపెట్టాడు రాధాకిషన్. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొద్దిసేపట్లో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు కస్టడీలోకి తీసుకోనున్నారు. అతన్ని నేరుగా విచారించడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించనున్నారు. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాం. బంజారాహిల్స్కు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ ఈ కేసును విచారణ చేస్తుంది. ఇందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు నిందితులను అందరినీ కూడా ఉంచి వరుసగా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ కోర్టు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు దాదాపు 7 రోజుల పాటు అతన్ని విచారించనున్నారు. ఈ రోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఈ విచారణ కొనసాగబోతుంది. ఈ కేసులో కీలకంగా ఉన్నాడు రాధాకృష్ణరావు. ఎందుకంటే అతనికి సంబంధించిన టీంలే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించిన నగదు సంబంధించి వచ్చిన సమాచారాన్ని వీళ్ళ టీంకి అందించడం, ఇతని ఆదేశాల మేరకే కింది స్థాయి సిబ్బంది అంటే ఇన్స్పెక్టర్ స్థాయి సిబ్బంది, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా ఇతను చెప్పిన టీం అంతా కూడా రైడ్స్ కి వెళ్లి అక్కడ నగదు సీజ్ చేసిన సంఘటనలు చాలా జరిగిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. రాధాకిషన్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఇతను ఈ ఫోన్ ట్యాపింగ్ లో రైడ్స్ కి వీళ్ళందరినీ కూడా పంపించారన్న దానికి సంబంధించి అతని నుండి వివరాలు రాబట్టబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో అతను రిమాండ్ రిపోర్ట్ లో రాధాకిషన్ రావుని కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన పోలీసులు దాంట్లో సంచలన విషయాలు పేర్కొనడం జరిగింది. అందులో ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాలరావు ఆదేశాల మేరకు ఇతను రైడ్స్ చేసినట్లు కూడా పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా గత ప్రభుత్వానికి సంబంధించిన సుప్రీం ఆదేశాల మేరకే తాము ఈ రైడ్స్ చేసినట్లు కూడా అతను చెప్పడం జరిగింది. దాంతో పాటుగా అతను ఏ విధంగా ప్రణీత్ రావుతో కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు, అలాగే భుజంగరావు తర్వాత తిరుపతన్న వీళ్లతో కలిసి ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం, ఆ తర్వాత అక్కడి నుండి సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత రైడ్స్ కు వెళ్లడం, ఇవన్నీ కూడా ఏ విధంగా చేశాము అనేది మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ లో అతని స్టేట్మెంట్ మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది దర్యాప్తు అధికారులు. ఈ నేపథ్యంలోనే రాధాకృష్ణరావుని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఉద్దేశించిన పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 10 రోజుల పిటిషన్ సంబంధించి వాదోపవాదనలు విన్న కోర్టు 7 రోజుల పాటు కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఇక్కడికి దర్యాప్తు అధికారులు రాబోతున్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత నేరుగా వైద్య పరీక్షలు చేయిస్తారు. వైద్య పరీక్షలు చేయించిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం కనబడుతోంది. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ, ఎన్టీవీ.